మల్లెపూలు పెట్టుకుంటే మంచి ఫీలింగ్స్ వస్తాయి, కానీ ఆస్ట్రేలియాలో ఫైన్ పడుతుంది. రసగుల్లా తింటే స్వర్గం కనిపిస్తుంది, కానీ ఆస్ట్రేలియా తీసుకువెళ్తే జైలు గోడలు కనిపిస్తాయి. ఇదే గమ్మత్తు. మల్లెపూలు, రసగుల్లాలు కూడా ఇప్పుడు యమ డేంజరస్ లిస్టులో పడ్డాయి. మల్లెపూలు తీసుకువెళ్లినందుకు మలయాళ నటి నవ్య నాయర్కు ఆస్ట్రేలియాలోని విమానాశ్రయ అధికారులు 1.14 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. నిషేధం ఉన్న వస్తువులను తీసుకువెళ్తే అక్కడ జరిమానాలు మాత్రమే కాదు, ఒక్కోసారి జైలు శిక్షలు కూడా వేస్తారు. ఈ నేపథ్యంలో మల్లెపూలు తీసుకువెళ్తే జరిమానా దేనికి? అక్కడ మల్లెపూలపై నిషేధం ఎందుకు? ఇంకా ఏ వస్తువులపై నిషేధం ఉంది తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో బ్యాన్ ఉన్న వస్తువులు, పదార్థాల విషయానికి వస్తే తాజా పువ్వులు, పండ్లు, కూరగాయలు, ఎండిన పువ్వులు, పండ్లు, కూరగాయలపై బ్యాన్ ఉంది. మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ముడిగింజలు, విత్తనాలపై కూడా అక్కడి సర్కార్ నిషేధం విధించింది. పాల ఉత్పత్తులు, బర్ఫీ, రస్మలై, రసగుల్లా, దూద్ పేడ, గులాబ్ జామున్, మైసూర్ పాక్ లాంటి స్వీట్లపై కూడా నిషేధం ఉంది. బియ్యం, టీ, తేనె, ఇంట్లో తయారు చేసిన ఆహారం, పెంపుడు జంతువుల ఆహారం, పక్షులు, జంతువుల ఈకలు, ఎముకలు కూడా అక్కడ నిషేధం. అదేవిధంగా చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగ్లు, దుప్పట్లతో పాటు మూలికలను కూడా ఆస్ట్రేలియాలో అనుమతించరు. నిషేధ వస్తువుల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆస్ట్రేలియా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణికులు నిషేధిత వస్తువులను తీసుకువస్తే వాటిని స్వాధీనం చేసుకున్న వెంటనే ధ్వంసం చేసి తెచ్చిన ప్రయాణికులకు జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ అవి తీవ్రమైన ఉల్లంఘనలైతే ప్రయాణికుల వీసాలను సైతం రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికులు తాము తీసుకువెళ్తున్న ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన వివరాలను ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. అవి నిషేధిత జాబితాలో ఉంటే విమానాశ్రయం అధికారులు సీజ్ చేస్తారు, కానీ ఎలాంటి జరిమానా విధించరు. అలా కాకుండా దొంగచాటుగానో తెలియకనో నిషేధిత వస్తువులను తీసుకువెళ్తే మాత్రం తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఆస్ట్రేలియా సర్కార్ కొన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలపై నిషేధం విధించడం వెనుక ఒక కారణం ఉంది. వాటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండడం, ప్రజలకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉండటం లాంటి కారణాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఆస్ట్రేలియా పాలకులు పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇకపై గమనించండి, ఆస్ట్రేలియా వెళ్లేటప్పుడు సూట్ కేసులో బట్టలు, షూస్ పర్లేదు, కానీ మల్లెపూలు, రసగుల్లాలు, బ్యాన్ చేసిన వస్తువుల జోలికి వెళితే మాత్రం జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్.